ప్రభునందు ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిటివలస గ్రామంకు చెందిన ఎవాంజలిస్ట్ డాక్టర్ జోసెఫ్ జేమ్స్ నమస్కరించి సవినయముగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మనమందరమే బ్రతుకుతున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే భయపడకుడి అని 366 సార్లు చెప్తుంది. అలాగని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వారు మనకు అనుగ్రహించినటువంటి 3 సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళాలని వారు చెప్తున్నారు. రెండవది ఏంటంటే టాస్క్ అంటే దూరం మనిషి దూరం పాటించాలని చెబుతున్నారు. మూడవది ఏంటంటే మనం రిస్క్ తీసుకోకుండా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మన యొక్క చేతులను శానిటైజేషన్ చేసుకోవాలని ఈ 3 సూత్రాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వాన్ని గౌరవించాలి, పారిశుద్ధ కార్యక్రమాలను గౌరవించాలి, పోలీసు వారిని గౌరవించాలి. అలాగే మరి ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు, నర్సెస్, ఏఎన్ఎంస్, ఫార్మసిస్టు చేసిన వారిని కూడా మనం గౌరవించి వారితో సహకరించాలని నేను మనవి చేస్తూ ఈ కరోనా వైరస్ మీద దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఒక మంచి పాటను మీకు అందించాలని ప్రభు పేట కోరుతున్నాను. చైనాలోని ఆరంభమయ్యే 19 కోవిడ్, దాని కారణంగా దేశాలు పాలైపోయాడు. చైనాలోని ఆరంభమయ్యే 19 కోవిడ్, దాని కారణంగా దేశాలు పాలైపోయాడు. తినడానికి తిండి నోచుకోలేవరు ఫుడ్డు, దాని కారణమున గుడ్ ఫ్రైడే నో ఫ్రెండు. తినడానికి తిండి నోచుకోలేవరు ఫుడ్డు, దాని కారణంన నో ఈస్టర్ మై ఫ్రెండు. చైనాలోని ఆరంభమయ్యే 19 కోవిడ్. రెండు 200 దేశాలలోన ప్రాకిన ఈ కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా సైతం ఇవ్వలేకపోయే భరోసా. 200 దేశాలలోన ప్రాకిన ఈ కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా సైతం ఇవ్వలేకపోయే భరోసా. అంటిస్తుంది వైరస్ కణం, అగుపించని నిప్పు కణం, కడుపు నిండని కూలీల సైతం నిప్పుతుంది భయానకం. తినడానికి తిండి నోచుకోలేవరు ఫుడ్డు, దాని కారణమున గుడ్ ఫ్రైడే నో ఫ్రెండు. చైనాలోని ఆరంభమయ్యే 19 కోవిడ్.
లాక్డౌన్ ఉన్నంత కాలం లేదు మనకు అప్ అండ్ డౌన్. ఇంటిలోనే ఉండాలి, బయటికెళ్తే మాస్క్ ఉండాలి. లాక్డౌన్ ఉన్నంత కాలం లేదు మనకు అప్ అండ్ డౌన్. ఇంటిలోనే ఉండాలి మనము, బయటికెళ్తే మాస్క్ ఉండాలి. జనంలోకి వెళ్తే మనము పాటించాలి దూరం దూరం. 16 సెకండ్లు చేతులు కడుక్కుంటే సబ్బుతో మంచిది. తినడానికి తిండి నోచుకోలేవ్వరు ఫుడ్డు. దాని కారణమున గుడ్ ఫ్రైడే నో ఫ్రెండు. తినడానికి తిండి నోచుకోలేవ్వరు ఫుడ్డు. దాని కారణమున నో ఫండు. ప్రభునందు ప్రియమైనటువంటి ఆరాధన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనము ఈ యొక్క దినాల్లో భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము. కాబట్టి ఈ దినాల్లో మనకి దేవుని వాగ్దానము మనకి కావాల్సి ఉన్నది. కాబట్టి ఈ దినము మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నా దాగుచోటు నీవే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రేమ నమ్మకమైన దేవుడు, ప్రేమ కనికరముల దేవుడు, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ విశ్రాంతి పునరుద్ధాన దినాన్ని దేవా మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు. నాయన ఇప్పుడు మాట్లాడుచుండగా నాయన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాయన మీరే నాతో మాట్లాడి మాకు కావలసిన ఆధారణమైనటువంటి వాక్యంతో నింపి నడిపింపచేయమని చిన్న ప్రార్థన మీ పాద సన్నదిలో చేర్చుకోమని క్రీస్తు దివ్యనామంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినాన్ని మనకి ఇచ్చిన వాగ్దానము నా దాగుచోటు నీవే. దావీదు కీర్తన 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. శ్రమలో మనం ఇప్పుడు శ్రమకాలాల్లో ఉన్నాము. చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. ప్రపంచ యావత్తు కూడా భయంకరముగా జీవిస్తుంది. ఎక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు ఏమైపోతుందో, ఏ క్షణము ఏమైపోతామని అటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాము. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నన్ను ఆశ్రయించువారు ధన్యులు. ఆయన మనం ఆశ్రయిస్తే మనం ధన్యులై ఉంటాము. కాబట్టి ఈ దినము మన దాగుచోటు ఆయనే. దావీదు శ్రమలో ఉండి శత్రువులు వెంటాడినప్పుడు ఎక్కడ దాగోవాలని కొండల్లోకి, గుట్టల్లోకి, అడవుల్లోకి ప్రయాణమై దాగుంటున్నాడు. ఎక్కడా క్షేమం లేదు, ఎక్కడా శాంతి లేదు. శత్రువులు తరుచున్నారు. కానీ అప్పుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే. ప్రభువా, నేను ఎక్కడ దాగుంటానయ్యా? నువ్వే నా దాగుచోటు నీవే. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయము. మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నేడు విశ్రమించువాడు. మహోన్నతుడు ఎవరు? మన దేవుడు మహోన్నతుడు. ఆయన చోటను మనం నివసిస్తే ఎలా ఉంటాం? చక్కగా విశ్రాంతి కలిగి జీవిస్తాము. మనం తింటున్నాము, పడుకుంటున్నాము. ఈ దినాల లాక్డౌన్లో మనం జీవిస్తున్నాము. ఈ లాక్డౌన్లో గృహాల్లో ఉంటున్నాము. శత్రువు తరుముతుంది, భయంతో మనం జీవిస్తున్నాము. కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎక్కడ వైరస్ ఎవరిని ఏ మూల నుండి వస్తుందో ఎవరికీ తెలియట్లేదు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. అటువంటప్పుడు మనకి ఎవరు ఆశ్రమై ఉన్నారు? మన దాగుచోటు ఎక్కడ? మనం ఎక్కడ దాక్కుంటాము? యేసయ్య దగ్గర, ఆయన దగ్గర, మహోన్నతుని సర్వశక్తిని నీడని మనం విశ్రమిస్తే శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుందమ్మా. ఎక్కడా లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. నాయకులు మనకి నెమ్మది కలుగు చేయడానికి, మనకు స్వస్థత కలుగు చేయడానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు. కానీ ఎక్కడా లేదు. మరణాలు అధికంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణంతో నిండి ఉన్నది లోకము. ఎప్పుడు ఎవరికి ఎలా అయిపోతామో మనకు తెలీదు. అటువంటప్పుడు దేవుడు మనల్ని వాగ్దానంతో నింపుతున్నాడు. ఏమని? నా దాగుచోటు ఆయనే.
మనం ఎక్కడ దాక్కోవాలి? మన దేవుని యొద్ద దాక్కుంటే మనకి ఏమీ సంభవించదు. ఆయన దాగుచోటు ఎలా ఉంటుంది చూడండమ్మా. నాశనకరం తెగులు రాకుండా నిన్ను రక్షిస్తుంది. ఈ తెగులు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. మనకి వైరస్ అంటకుండా మనకి ఏది కలగకుండా ఏం చేసి ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడట. అబ్బాయి ఎంత మంచి వాగ్దానం అమ్మ. ఎక్కడికి మనం వెళ్తే ఎక్కడికి వెళ్తే మనకి ఆ వాగ్దానాలు దొరుకుతాయి? నాయకుల దగ్గరికి వెళ్తేనా, డాక్టర్ల దగ్గరికి వెళ్తేనా, పోలీసు వాళ్ళ దగ్గరికి? ఎక్కడ లేదు, మన దేవుని దగ్గరే ఉంది మనకి. కాబట్టి నా దాగుచోటు నీవే అని చెప్తున్నాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. మనం నమ్ముకున్న మన దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరు గూర్చి చెప్పాలి? మనం యెహోవాను గూర్చి. ఆయన గొప్ప దేవుడని మనం చెప్పాలి. ఆయన దాగుచోటు ఆయనని మనం చెప్పాలి. మనం రక్షించే దేవుడు ఆయనని మనం చెప్పాలి. చెప్పినప్పుడే మనము అప్పుడు వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. మనం భయం ఉంటుంది. ఎందుకు? ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనం ఉంటాము కాబట్టి అప్పుడు ఏ తెగులును నీ దగ్గరికి రాదంటున్నాడు. ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. మన గుడారు లాక్డౌన్లో ఉన్నాము. ఆయన చాటుని, ఆయన దగ్గర, ఆయన రెక్కల క్రింద మనం దాక్కుంటే ఏ తెగుని గుడారమున సమీపించదు. వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అమ్మ. ఆ వాగ్దానం కంటే మనకి ఏం కావాలి? ఏమీ మనకు అక్కడ. అటువంటి వాగ్దానంతో దేవుడి దినాల్లో మనల్ని నడిపిస్తున్నాడు. కిమ్స్ ఎక్కడ దాక్కుంటున్నాడు? ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఎందుకోసము? వైరస్ అంటుకుంటుందని. అంతవరకు ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు. ఏదో రోగంతో ఉన్నాడు అనుకున్నా, హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటున్నాడు, అనేక రోగాలు వచ్చి చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. వైరస్కి భయపడి చాలా దూరం వెళ్ళిపోయి దాగున్నాడు. ఆయన అంటుకోదా? అంటుకుంటుంది. కానీ మన యేసే రెక్కల క్రింద ఉంటే ఏ తెగుల్ని కూడా సమీపించదు, ఏ అపాయము నీ దగ్గరికి రాదు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. నేను చంకని ఎత్తుకున్నవాడు నేనే, నిన్ను ముద్దు పెట్టుకున్నవాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. అవునయ్య, ఎస్ లార్డ్, మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడయ్యా. మీరే మాకు ఆశ్రమయ్యా. కష్టాల్లో ఉన్నామయ్యా. నాయనా, బాధతో ఉన్నామయ్యా. మేము ఎక్కడ పారిపోతాం బాబు? స్తోత్రాలు. మేము ఎక్కడ దాగుంటామయ్యా? ఎక్కడ దాగున్నా ఆ వైరస్ మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ నీ దగ్గర మేము దాగుంటే మాకు ఏ భయము లేదు. మా దాగుచోటు నీవే. మొన్న టీవీలో మనం చూసాము, మీరు విన్నారా? వినే ఉంటారు అందరూ. 4 పిల్లలు ఈ యొక్క వైరస్కి భయపడి పొలంలోకి వెళ్ళిపోయి చిన్న గుడారం కట్టుకొని అక్కడ ఉంటుంటే ఆ 4 పిల్లలతో అయ్యో ఈ వైరస్ మమ్మల్ని అంటకుండా ఉండాలని చాలా దూరం వెళ్ళిపోయి ఊరు చివరిన వాళ్ళ పొలాల్లోని చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. తీరా ఉన్నారు. కానీ అక్కడ ఏమైంది? 4 పిల్లలకి ఒక పిల్ల సెల్లలో ఆడుకుంటూ ఉన్నారు. ఆ సెల్ల ఎక్కడ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా చిన్న చిన్న పిల్లలు 4 కూడా ఇంత ఉన్నారు ఆ పిల్లలు వెళ్ళిపోతే ఆ యొక్క సెల్ ఏమైపోయింది? ఆ నీటిలో పడిపోయింది. తీయటానికి ఒక పిల్లోడు వెళ్ళాడు, తర్వాత ఒక అమ్మాయి వెళ్ళింది, తర్వాత ఒక అమ్మాయి వెళ్ళింది, తర్వాత 4వ వెళ్ళారు. 4 కూడా చనిపోయారు. ఊరు చివరికి పారిపోయారు. ఈ యొక్క వైరస్కి భయపడి పారిపోయారమ్మా. ఈ వైరస్కి భయపడి పారిపోయారమ్మా. కానీ ప్రాణాలు పోయాయి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అపాయము వెంటాడుతున్నది. దుర్దినాలు, దేవుని రాకడ సమీపమై ఉన్నది. దేవుడు రాబోతున్నాడని ముందుగా మనకి తెలియజేస్తున్నాడు. ఆ వైరస్ మనకి బుద్ధి నేర్పుతుందమ్మా. ఆ వైరస్ బుద్ధి నేర్పుతుంది. మీరు మీ యొక్క గర్వాన్ని విడవండి అని చెప్తుంది. మీరు విధేయత కలిగి జీవించండి చెప్తుంది. మీరు వినయంతో జీవించండి చెప్తుంది. మీరు మెలకువగా ప్రార్థన చేయండి చెప్తుంది. అది మనకి బుద్ధి చెప్తుంది. దాని ద్వారా మనం బుద్ధి నేర్చుకోవాలి. రాబోయే దినాల్లో మనం ఫ్రీడమ్గా ఇంకా జీవించలేము. ఫ్రీడమ్ లేదు మనిషికి. ఇంతవరకు ఫ్రీడమ్గా జీవించారు, విచ్చలవిడిగా జీవించాము. విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా మనం జీవించాము. ఎలాగంటే అలాగా ఏది కావాలంటే అది కోరుకున్నది మన కాళ్ళ దగ్గరికి వచ్చేది. మనం ఏం కోరుకుంటే అది మన కాళ్ళ దగ్గరికి వచ్చేది ఇంతవరకు. కానీ రాబోయే దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు.
ఏ రోగము ఎలా వస్తుందో, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, తర్వాత ఏ రోగం వస్తుందో ఏమని చెప్తున్నారు. ఇదే కాదు, ఇంకా వైరస్లు వస్తాయి, ఇంకా వైరస్ మీరు ఎదుర్కొని పోతున్నారు. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలి? ఇమ్యూనిటీ కలిగి ఉండాలని చెప్తున్నారు. ఇమ్యూనిటీ అంటే ఏంటి? డ్రై ఫ్రూట్స్ తినండి, పౌష్టికాహారం తినండి అని టీవీల్లోని వాటిలోని మనకు చెప్తున్నారు. కానీ మన పౌష్టికాహారం ఏదమ్మా? మన జీవాహారం ఏది? మన్నా మన జీవాహారం, అది పౌష్టికాహారము. డ్రై ఫ్రూట్స్ కూడా పనికిరావు, ఏవి పనికిరావు. నిత్య జీవమైనటువంటి మన్నాను దేవుడు మనకిస్తానన్నాడు. ఆ మన్నాను మనం వెతుక్కోవాలి. ఆ మన్నా ఎక్కడుందమ్మా? ఇందులో ఉన్నది, మన బైబిల్లో ఉన్నది మన్నా. ఈ వాక్యాన్ని మనం భుజిస్తే మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఈ వాక్యాన్ని మనం భుజించామనుకోండి, మనకి ఇమ్యూనిటీ వస్తుంది ఇందులోండి. ఆ ఇమ్యూనిటీ ద్వారా మనం ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. పవర్ ఎక్కడుంది? ఆ యేసయ్య దగ్గర ఉన్నది పవర్ అంటే పవర్ స్టేషన్ ఉంది, కరెంట్ స్టేషను, దానికి స్విచ్ చేస్తే పవర్ వస్తుంది. అలాగే మనలో కూడా పవర్ కావాలి. ఆ పవర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలో ఉంది. ఈ దినాల్లో మనము దేవాలయాలకి వెళ్ళటానికి వీలు లేదు. ఆ లాక్డౌన్ ప్రకటించారు. ఈ ప్రకటన దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ యేసయ్య పాదాల చెంత ఉంటే మనకి అదే ఆశ్రయము, అదే మన కోట, మనం నమ్ముకున్న మన దేవుడు, మన గొప్ప దేవుడు. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. అప్పుడు ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది. ఆయనే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనము, ఈ భయంకరమైన దినాల్లో, ఈ వైరస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, నాయకులకి, పెద్ద పెద్ద డబ్బున్న ఆస్తి పరులకి, అందరికి కూడా వైరస్ ఎవ్వరికి భేదం లేకుండా అది అందరినీ వెంటాడుతుంది. అందరూ కూడా మహానుభావులు ఇలాగ తిరిగి కారులో ఆ కారులో ఇలాంటి వాళ్ళని లక్షల కొలిది, కోట్ల కొలిది ఖరీదైన కారులో తిరిగిన వారు ఈ దినాన్ని ఎక్కడున్నారు? లాక్డౌన్ గృహంలో ఉన్నారు. ఎవరు గృహంలో ఉంచింది? కరోనా వైరస్. అంటే అది శత్రువుకు భయపడి దాక్కుంటున్నారు. శత్రువుకు భయపడి మనం ఎక్కడ దాగవాలి? మన దాగుచోటు బహోన్నతన చోటన నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. ఆయన చాటును మనం దాగున్నాం అనుకే, అప్పుడు మనకేమవుతుంది? విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానంగా నిద్రపోతాం. ఆయన దగ్గర ఉంటే విశ్రమిస్తాం. ఈ దినాల్లో మన గృహాల్లో ఉన్నాము, కానీ మనం సమాధానంగా, శాంతిగా, నెమ్మదిగా జీవించలేకపోతున్నాము. ఎటువంటి ఇంత దినాలు మనం చూస్తామని అనుకున్నామా? ఇంకా ఏవేవో సంపాదించుకోవాలి, ఏవో కట్టుకోవాలి, ఏవో సంపాదించుకోవాలి, ధనం సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి, ఇల్లులు సంపాదించుకోవాలి. యాతనతో లోకము బిజీగా తిరుగుతుండే లోకము ఒక్కసారిగా లాక్డౌన్ అయ్యింది. ప్రపంచం ఎంత బిజీ అంటే చెప్పలేము. చీమలకి కూడా ఎంత బిజీ ఉంటుందో అంతకన్నా బిజీ. కానీ వాటికున్న బుద్ధి మనకి, మానవునికి లేదు. బుద్ధి లేనివాడా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళు? చీమల ఎద్దుకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు దేవుడు. చీమల ఎద్దుకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ దినాన్ని మనకి కరోనా వైరస్ బుద్ధి చెప్తుంది, బుద్ధి నేర్పుతుంది. బుద్ధిగా ఉండండి, మీ నోటిని మూసుకొని ఉండండి. అంటే మాస్క్ కట్టుకొని ఉండమని చెప్తున్నాడు. ఏది పడితే అది మాట్లాడకండి, ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, ఏది మాట్లాడాలో నేర్చుకోండి. అది మనకి బుద్ధి నేర్పుతుంది. నిర్దోషమైన చేతులు కావాలని చెప్తుంది. అందుకే అస్తమాను చేతులు కడగండి, చేతులు కడుక్కోండి, మీ పాపాలు పోతాయి. పాపం దేని ద్వారా పోతుంది? మన చేతులతో చేసిన పాపాలు పోతాయి. ఎంత బుద్ధి నేర్పుతుందమ్మా ఈ కరోనా వైరస్ ద్వారా. ఎంత బుద్ధి తెచ్చుకోవాలి మనం? బుద్ధి నేర్చుకోవాలి. ఆ బుద్ధి మనకు కావాలంటే బుద్ధి మనకు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు దొరుకుతుందా? కొనుక్కుంటే దొరుకుతుందా? వెతికితే దొరుకుతుంది. గ్రంథంలో వెతికితే దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. బుద్ధి తెచ్చుకోండి. ఎలా బుద్ధి తెచ్చుకోవాలో అది మనకు బుద్ధి నేర్పుతుంది. దివారాతులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాలువారు నాటబడినదే, ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడని సెలవిస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం అమ్మ. మీరు నన్ను నమ్ముకోండి, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి. నా చేతులు చాపుతున్నాను, రండి, నా రెక్కల చోటును మీకు ఆశ్రమిస్తాను, రండమ్మా.
అవి ఇవి వెతుకుతున్నారు ఎందుకమ్మా? ఏవి వెతకొద్దమ్మా, నా దగ్గరికి రండమ్మా. మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. నా దగ్గరికి రండిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి, బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఎలా ఉన్నారో అలాగా మెలకువగా ఉండి బుద్ధి కలిగి సిద్ధపాటుతో మనం ఉండాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అవునయ్యా బాబు, మేము నశించిపోతున్నాం. నశించువాన్ని వెతక రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు మనకి. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన జీవం గల దేవుడు, ఆయన జీవం ఇచ్చే దేవుడు, మన జీవాధిపతి, జీవానికి ఆధారమైన దేవుడు ఆయన. ఆయన జీవం మనలో ఉన్నది. ఆ జీవం మనకు కావాలి. ఆయనతో మనం ఉండాలి. ఆయన రెక్కల చోటను మనం ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడని సెలవిచ్చిన దేవుడు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం ధన్యం కలిగి ఉంటాం? ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన వాక్యాన్ని ఆశ్రయిస్తూ దివారాత్రులు ప్రార్థిస్తూ వేకువజామునే లేచి ప్రార్థించమని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీ సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకండి అమ్మా. సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకండి. ఇంతవరకు మీరు వ్యర్థంగా పోనిచ్చారు. ఇంతవరకు మీరు విచ్చలవిడిగా తిరిగారు. నేను ఏమీ అనలేదు. కానీ భయంకరమైన దినాలు వచ్చాయి. రాకడ దినాలు సమీపిస్తున్నాయి. ఈ రాకడ దినాల్లో ఉన్న బుద్ధిగల కన్యకల వలె మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కావాలి మనకి. మెలకువగా ఉండాలి. ఎప్పుడు శత్రువు మనల్ని అటాక్ చేస్తుందో దాని కొరకు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఇమ్యూనిటీని మనం సంపాదించుకోవాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ ఎవరై ఉన్నారు? మన యేసయ్య. ఆయన ఇచ్చే వాగ్దానాలు మనకి ఇమ్యూనిటీ దయచేస్తాయి. ఆయన ఇచ్చిన ఆదరణ మనకి ఇమ్యూనిటీ దయచేస్తాయి. ఆయన ఇచ్చిన మన్నాను మనం భుజించాలి. ఆ మన్నా ఈ పరిశుద్ధ వాక్యము. ఆ మన్నా మనకి పరిశుద్ధ వాక్యమే ఉన్నది. ఈ వాక్యాన్ని మనం భుజించాలమ్మా. ఈ వాక్యం మనకు కావాలమ్మా. ఈ దినాల్లో మనకి కావాలి. మనకు ఆదరణ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. శత్రువు వెంటాడుతుంది మనల్ని, పొంచి ఉంటుంది. ఎలాగ అటాక్ చేస్తానని అది పొంచి ఉంటుంది. ఆ పొంచి ఉండేటప్పుడు మనం ఇమ్యూనిటీ పవర్, జీసస్ పవర్ గొప్పది, యేసు పవర్ గొప్పది అని మనం ఆయన పవర్ని మనం సంపాదించుకోవాలి. ఆయన పవర్ మనం సంపాదించుకోవాలంటే దివారాత్రులు ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆయన మన్నాను మనం భుజిస్తూ ఆయన్ని మనం ప్రార్థించినప్పుడు మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఏ శత్రు మన దగ్గరికి రాదు, మనల్ని అటాక్ చేయదు. అటాక్ చేయడానికి అది చాలా బలహీనమైపోతుంది. మన దగ్గర మనం బలహీనంగా ఉంటే అది బలమైపోతుంది. ఆ శత్రువు మనం బలం కలిగి ఉండాలంటే మనం మన్నాని భుజించాలి. ఈ మన్నా మనకు కావాలి. ఈ వాక్యమైన మన్నాను మనం భుజించినప్పుడు, ఆయన పాదాలు ఆశ్రయించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? ఇమ్యూనిటీ కలుగుతుంది. పవర్ జీసస్ పవర్, సూపర్ పవర్. జీసస్ పవర్ ఏ పవరు? సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ ఉన్నప్పుడు అటాక్ చేయడానికి ఆ వైరస్ మన దగ్గరికి వచ్చేది అల్లాడిపోతుంది. అగ్ని మనలో ఉండాలి. అగ్ని దగ్గరికి వస్తుందా? ఏ పురుగానే ఏమైపోతుంది? అగ్ని దగ్గర కాలి మాడి మసైపోతుంది కదా. అందుకు కాబట్టి మనం ఆ పవర్ని, ఆ అగ్నిని మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనకు కావాలి. దినాల్లో ప్రతి ఒక్కరిని దీన్ని సంపాదించుకోవాలి. ఎవరో ప్రార్థన చేస్తారు నా కొరకు, ఎవరో ఏదో చేస్తారు, పాస్టర్ గారు చేస్తారు, సేవకులు చేస్తారు. అది కాదు. ఎవరి కాలు జీసస్ పవర్ని సంపాదించుకోవాలి. సూపర్ పవర్ని మనం సంపాదించుకోవాలి. ఆ సూపర్ పవర్ మనలో ఉన్నప్పుడు సాతాను మనల్ని అటాక్ చేయలేదు, భయపడి పారిపోతుంది కదా. అలాగే మనలో జీసస్ పవర్, సూపర్ పవర్ మనలో ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను ఏమైపోతుంది? అటాక్ చేయడానికి వస్తుంది. వచ్చినప్పుడు పొంచి ఉంటుంది. ఎవరిని అటాక్ చేద్దామని పొంచి ఉంటుంది. ఆ టైంలోని ఏమైపోతుందమ్మది? కాలి బూడిదైపోతుంది, పారిపోతుంది. కాబట్టి ఆ సూపర్ పవర్ ఈ దినాల్లో మనకి కావాలి. ఏసే పవర్ మనకు కావాలి. మనం నశించిపోతున్నాం. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. శత్రువుకి భయపడి దాక్కుని పోతున్నాం. ఎక్కడ దాక్కుంటారు? గృహాల్లోనా? కాదు. నా దాగుచోటు ఆయనే. దావీదు చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాగుంటానయ్యా? ఎక్కడికి వెళ్ళినా శత్రువులు నన్ను వెంటాడుతున్నారయ్యా. నేను ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోలేనయ్యా బాబు, నిన్నే నేను ఆశ్రయిస్తాను.
నువ్వే నాకు కావాలి, నా దాగుచోటు నువ్వే. నీ దగ్గర దాగుంటే విశ్రాంతి కలుగుతుంది. మహోన్నతన చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తుడు మన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సమస్తము సాధ్యము. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. మీకు ఏం కావాలి? ఇప్పుడు పవర్ కావాలి. పవర్ కావాలి మనకి. ఆ పవర్ కావాలంటే అడగండి, దేవుడు తప్పనిసరిగా ఆ పవర్ మనకిస్తాడు. ఈ మన్నాను భుజించండి. ఈ మన్నాను భుజించి ఆ యొక్క పవర్ని దేవుని పాదాల దగ్గర అడగండి. ఆ పవర్ మనలోకి వస్తుంది. ఏ సాతాను మనల్ని అటాక్ చేయలేదు. ఈ లోకములో మనం జీవిస్తున్నా తిరుగుతున్నా సాతాను మనల్ని అటాక్ చేయలేదు. ఎందుకు? మన చుట్టూ కూడా రక్షణ కంచె ఆయన వేస్తాడు. ప్రార్థన అనే కంచె మన చుట్టూ ఉంటుంది. ఈ ప్రార్థన అనే కంచె మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన అందరి చుట్టూ ఉంటే, కంచె ఉంటే, ప్రార్థన అనే కంచె అగ్ని కంచెగా వేస్తాడు అనుకోండి, సాతాను వస్తుందా? అటాక్ చేయలేదు. కాబట్టి మనం ఈ యొక్క మన్నాను భుజిస్తూ దేవుని పాదాల యొద్ద మన దివారాత్రులు మెలకువగలిగి ప్రార్థిస్తూ బుద్ధిగల కనికెళ్ళ సిద్ధపాటు కలిగి మన రక్షణని కంచిన అగ్ని కంచిగా ఉంచుకుంటూ మనం జీవిస్తుంటే ఏ సాతాను ఏ శత్రువు మనల్ని అటాక్ చేయకుండా ఉంటుంది. కాబట్టి చిన్న వాక్యం కూడా దేవుడి వినుకుల్లో దీవింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధం ప్రేమగల తండ్రి, దయగల ఆయన, జాలిగల యేసయ్య, నువ్వు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, నీ యొక్క వాక్య పరిచర్యను అందించినటువంటి ఎలిజబెత్ రాణి జేమ్స్ను ప్రభా మీరు ఇంకను 30 60 100 ఫలింపజేసి రాబో దినాలలో ప్రభా మంచి వాక్య ఉపదేశకురాలుగా తనను దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ భారతదేశము ప్రాంతంలో సంచరించుచుండగా ప్రభువా ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి జిల్లాని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణను, చంద్రశేఖర్ గారి యొక్క ప్రభుత్వాన్ని, వారు చేస్తున్నటువంటి ప్రతి సహాయక పనులను మీరు దీవించి ఆశీర్వదించి చంద్రశేఖర్ గారి యొక్క ప్రభుత్వాన్ని దీవించండి. అలాగే ఆంధ్ర రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని మీరు దీవించి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్నటువంటి ప్రతి సహాయక చర్యలను బట్టి ప్రభా 30 60 100 ఫలింపచేసి ప్రభుత్వం ద్వారా పేదలైనటువంటి వారికి, సామాన్య ప్రజానీకానికి అందించగలిగినటువంటి ప్రతి సహాయక కార్యక్రమాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి, అనుభవించడానికి నీ మహా ఉచితమైన కృపచేత ప్రభా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో చిన్న ప్రార్థనా మనవులు నా కుటుంబ పక్షంగా నేను చేస్తున్నటువంటి యొక్క పరిచర్య పక్షంగా చేస్తున్నాను తండ్రి. ఆమేన్.